హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రొయ్యలు తీసుకొచ్చాను మార్కెట్ నుంచి. చూడండి, రొయ్యలు అలా పై తొక్క అంతా నీట్గా తీసేసి శుభ్రంగా అవి దీనికి ఒక గంట పట్టింది. మామూలుగా అయితే ఎప్పుడు అక్కడే తీపిచ్చి తీసుకొస్తాను. ఈరోజు వీడియో చేద్దామని నేనే స్వయంగా తీద్దామనేసి తీసుకొచ్చాను. అలా తీసేసాను నీట్గా. ఒక గంట టైం పట్టింది అవి తీయడానికి. మామూలుగా అయితే ఈ రొయ్యలు చేపలు అలాంటివి మా రాయలసీమ సైడు తక్కువ ఉంటాయండి, దొరకవు అసలు, చాలా తక్కువ. ఇప్పుడంటే దొరుకుతున్నాయి, మా చిన్నప్పుడు అయితే అసలు దొరికేవి కాదు. అవి అలా చూస్తేనే కొంచెం భయంగా అనిపించేది, తినేవాళ్ళం కాదు. అలా మెత్తగా తగులుతూ ఉంటాయి. ఫ్రై చేశాను. వెల్లుల్లిపాయ కొంచెం ఉల్లిపాయలు కొంచెం మిక్సీ వేసేసేసి అల్లం పేస్ట్ వేసేసి మామూలు చికెన్ ఫ్రై ఎలా చేస్తామో సేమ్ అంతే అనమాట. అలా చేసేసాను. సిమ్లో పెట్టేశాను. దాంట్లో వాటర్ అంతా అలా ఊడిపోయిన తర్వాత తీసేసి దగ్గర అయిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసేసి కొత్తిమీర వేసేసాను. ఈ పక్క రొయ్యలు గోంగూర చేద్దామని ఇంక కొంచెం ఉంచాను. రొయ్యలు గోంగూర చేశాను. చూడండి, ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్స్ ఏం చేశాను. రొయ్యలు ఫ్రై చేశాను. తర్వాత తాలింపు అన్నం వండాను. తాలింపు అన్నం మామూలుగా అయితే బిర్యానీ రొయ్యల బిర్యానీ చేయమన్నారు, ఫ్రై చేయలేదు. గోంగూర రొయ్యలు చేశాను. రొయ్యల ఫ్రై. ఈసారి రొయ్యల బిర్యానీ ట్రై చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూస్తున్న అందరికీ.